జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవురుప్పల మండల కేంద్రంలో అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను మన్పహాడ్ వద్ద కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో టిప్పర్ల డ్రైవర్లు వాటిని అక్కడే వదిలి పరారయ్యారు. సీసీ రోడ్లు అభివృద్ధి పనుల పేరిట రాత్రి వేళల్లో ఎలాంటి అనుమతులు లేకుండా దేవురుప్పల వాగు నుండి తిరుమలగిరికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులు టిప్పర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుకున్న టిప్పర్లను సీజ్ చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టిప్పర్లతో ఇసుక రవాణాకు ఎలాంటివి అనుమతులు ఇవ్వద్దని ఎంఆర్ఓ రవీందర్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో దేవురుప్పల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి, పారుబెల్లి శ్రీనివాస్, సీతామల్లయ్య, చీకటి అకయ్య, ఎల్లయ్య, ఎంపీటీసీ జాకీర్, నాయకులు భువనగిరి, యాకస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంసీ బండ్లు ఖరాబ్ అయినాయి, మా రెండు అవి మిక్సింగ్ చేసుకొని ఇటు వస్తాయి. కావాలంటే మిక్సింగ్ చేసుకొని దేవురుప్పలకు రిటర్న్ వస్తాయి అన్న. కావాలంటే మీకు డౌట్ ఉంటే మీరు పర్మిషన్ ఇచ్చిండు. పర్మిషన్ ఇచ్చిరిందన్న. ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? ఇక్కడ నుంచి దేవురుప్పల వాగు నుండి తిరుమలగిరికి తీసుకుపోయి కలుపుక రమ్మన్నోడు ఎవడు? అదే అన్న, నేను అదే ఎవడు మీకు పర్మిషన్ ఇచ్చిండు? నీకేం ఆర్డర్ ఉందో చూపించు. దేవురుప్పల నుంచి ఇసుక తిరుమలగిరికి తీసుకుపోమని ఆర్డర్ ఇచ్చినోడు వాని ఆర్డర్ ఏదన్నా ఉంటే చూపెట్టి. 70% అయిపోయింది అన్న. మా ఎవరి సొంతం కాకపోతే ఎవరిని బాబు కాంట్రాక్టర్ తెంగటోని కాంట్రాక్టర్ తిరిగానే ఉండాలి. దేవురుప్పల వాగు నుంచే ఇసుకే నువ్వు తిరుమలగిరి తీసుకుపోయి కలుపుకోతావు. మేము పిచ్చి పూకోలేం అన్నట్టు. ప్రజలు ఆదరతాన్ని దేవురుప్పల ప్రజలు పిచ్చోళ్ళు లెక్క పడతారా? ఏడికి రావాలి? లంచ్ ఆడుకోవడం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వం వచ్చిందో అప్పటి నుంచి ఈ ఇసుక దోపిడీ విపరీతంగా నడుస్తుంది. ఈ ఇసుకకు అరికట్టలేకపోయే పరిస్థితి కూడా అధికారులు వచ్చిర్రా అని చెప్పి ప్రజలు అనుమానపడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి నిన్న రాత్రి కూడా స్వయంగా ఏదైతే దేవురుప్పలకు సంబంధించిన అభివృద్ధి పేరు చెప్పిన డబల్ రోడ్డు, డివైడరు, లైటింగ్ అని చెప్పి మాయమాటలు చెప్పిన ఈ ఎర్రబెల్లి ప్రభుత్వం స్థానిక మంత్రి, ఆయనకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వారు వాళ్ళు ఏదైతే అక్రమాలకు పాల్పడుతుర్రో ఆ అక్రమాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకోసం అట్లా కాంగ్రెస్ పార్టీ హెచ్చరించడం జరుగుతుందంటే ఇక్కడ నిన్న రాత్రి కూడా మేము అనేక సార్లు మొత్తుకున్నాం. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిలో పనుల్లో 9 కోట్ల వరకు శాంక్షన్ చెప్పిన మంత్రి ఇవాళ 100 కోట్ల ఇసుక రూపాయలను దేవురుప్పల మండలానికి సంబంధించింది కాకుండా కేవలం దేవురుప్పల గ్రామంలోనే కనీసం 100 కోట్ల ఇసుకను దోపిడీ చేసిన ఈ స్థానిక మంత్రికి అధికారులు సపోర్ట్ చేయొద్దని